హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇది ఒకప్పుడు జపాన్, ఇది ప్రజెంట్ జపాన్. ఒక న్యూక్లియర్ బాంబ్ డెటోనేట్ అయ్యి దాని పేలుడు మ్యాక్సిమం రేంజ్కి చేరాలంటే జస్ట్ 10 సెకండ్స్ మాత్రమే పడుతుంది. కానీ దాని ఎఫెక్ట్ మాత్రం కొన్ని సంవత్సరాల పాటు ఫ్యూచర్ జనరేషన్ని పట్టుకొని పీడిస్తుంది. పేలుడులో లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు. కానీ ఎక్స్ప్లోజన్ జరిగిన 5-6 సంవత్సరాలకి ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళల్లో ల్యూకేమియా స్టార్ట్ అవుతుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత థైరాయిడ్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ నార్మల్ రేట్ కంటే అధికమైపోతాయి. ఎక్స్ప్లోజన్ టైంలో ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ పోతుంది, లేదా వాళ్ళకి పుట్టే బేబీస్ మెంటల్ అండ్ ఫిజికల్ డిజబిలిటీస్తో పుడతారు. వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే ఫ్యూచర్తో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తమ జర్నీని స్టార్ట్ చేసింది జపాన్. ఆగస్ట్ 6, 1945, ఆగస్ట్ 9, 1945 ఈ రెండు డేట్స్ జపాన్ తలరాతని మార్చేశాయి. హిరోషిమా అండ్ నాగసాకి మీద అమెరికా వేసిన ఆటం బాంబ్స్ దాదాపు 2.5 లక్షల మందిని చంపేశాయి. ప్రాణ నష్టంతో పాటు ముందు చెప్పిన పరిణామాలన్నీ జరుగుతాయి. ఇంత దారుణమైన వినాశనం తర్వాత ఇంకా జపాన్ కోలుకోలేదు అని ప్రపంచం మొత్తం అనుకున్నారు. కానీ కట్ చేస్తే ప్రజెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. ఎకానమీ పరంగా చూసినా, మిలిటరీ పరంగా చూసినా, డెవలప్మెంట్ పరంగా చూసినా జపాన్ ప్రతి దేశానికి పోటీ ఇస్తుంది. ఇంకా టెక్నాలజీ పరంగా అయితే జపాన్ ఫ్యూచర్లో ఉన్నట్లు ఉంటుంది. జపనీస్ టెక్నాలజీ కావాలని ప్రపంచం మొత్తం కోరుకుంటుంది. కానీ ఇదంతా ఎలా? న్యూక్లియర్ బాంబింగ్స్ చేసిన వినాశనాన్ని, ఇప్పటికీ ఉన్న దాని ఎఫెక్ట్ ని వెనక్కి నెట్టి జపాన్ ఎంత పవర్ఫుల్ కంట్రీగా ఎలా మారింది? 100 ఏళ్లు పడుతుందనుకున్న డెవలప్మెంట్ ని జపాన్ జస్ట్ 60 ఏళ్లలోనే ఎలా సాధించింది? అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, జపాన్ నాశనానికి కారణమైన అమెరికానే జపాన్ డెవలప్ అవడానికి ఎందుకు హెల్ప్ చేస్తుంది? వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే నాకు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ముందుగా వరల్డ్ వార్ 2 తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధం భారీ నష్టంతో ముగించిన జపాన్ ని అలైడ్ పవర్స్ ఆక్యుపై చేసుకున్నాయి. ఈ అలైడ్ పవర్స్ లో ఎక్కువ శాతం అమెరికన్ మిలిటరీ ఉండటంతో జపాన్ మెయిన్ గా అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఈ అలైడ్ పవర్స్ ని జనరల్ డగ్లస్ మెకార్థర్ చార్జ్ తీసుకుని జపాన్ ని రీబిల్డ్ చేయటం స్టార్ట్ చేశాడు. ఏ డెసిషన్ తీసుకునే అధికారమైన డగ్లస్ కి ఉండేది. జపాన్ యొక్క రీబిల్డింగ్ ప్రాసెస్ 3 ఫేజెస్లో జరిగింది. మొదట జపాన్ని పనిష్ చేయటం, నెక్స్ట్ జపాన్ని ఇంప్రూవ్ చేయటం, అండ్ ఫైనల్గా జపాన్ ఎకానమీని పైకి లేపటం. చార్జెస్ తీసుకున్న ఫస్ట్ 3 ఇయర్స్ అమెరికా గోల్ ఒకటే, జపాన్ని శిక్షించాలి అండ్ జపాన్ ఇంకోసారి యుద్ధం స్టార్ట్ చేసే రేంజ్కి రాకుండా చూసుకోవటం. ఇందుకోసం జపాన్కి ఒక కొత్త డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ఇచ్చాయి ఈ అలైస్ అన్ని కలిసి. అండ్ జపాన్ మిలిటరీని కూడా పూర్తిగా కూల్చేశారు. మిలిటరీ హై అఫీషియల్స్ ఎవరికి న్యూ గవర్నమెంట్ లో ఎలాంటి రోల్స్ ఇవ్వలేదు. పార్లమెంట్ ని ఫామ్ చేసి పవర్ మొత్తం అలైడ్ మెంబర్స్ దగ్గరే ఉండేలా చూసుకున్నారు. ఎంపరర్ హిరోహిటో సింహాసనం మీద ఉన్నా కానీ అతని చేతిలో అధికారం ఉండేది కాదు. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు మనం ఎప్పుడైనా బైక్ మీద కానీ, కార్లో కానీ మధ్యాహ్నం పూట వెళ్తూ ఉన్నప్పుడు మనకి సన్ రేస్ అనేవి కళ్ళల్లో పడతాయి. అవి పడినప్పుడు మనకి ముందేమొస్తుందో కనిపిది. కొన్నిసార్లు అలాంటి టైంలో మనకి యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలంటే పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ ని యూజ్ చేసుకోవాలి. మార్కెట్లో చాలా రకాల గ్లాసెస్ ఉంటాయి, కానీ నా సజెషన్ అయితే ఇంటెల్ లెన్స్ వారి ఏవియేటర్ 100% యూవీ ప్రొటెక్టెడ్ హెచ్డి పోలరైజ్డ్ సన్ గ్లాసెస్. దీని లెన్స్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ CR39 బ్లూ కట్ లెన్సెస్ అనమాట. దీనికి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉండిద్ది, యాంటీ గ్లేర్ కోటింగ్ కూడా ఉంటుంది. ఇది 98% హార్మ్ఫుల్ బ్లూ లైట్ ని బ్లాక్ చేసిద్ది. అండ్ అలాగే ఇది హైడ్రోఫోబిక్ అండ్ అలాగే యాంటీ స్క్రాచ్ ప్రూఫ్ అనమాట. అంటే తొందరగా గీతలు కూడా పడవు. అండ్ దీని ఫ్రేమ్స్ వచ్చేసరికి అల్ట్రా స్టడీ TR90 ఫ్రేమ్స్. ఇవి చాలా ఫ్లెక్సిబుల్ గా, చాలా కంఫర్ట్ గా ఉంటాయి. ఇవి 100% పోలరైజ్డ్ గ్లాసెస్. కావాలంటే మనం టెస్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్నది ఒకటి ఇచ్చారు కదా, దీంట్లో యాక్చువల్ గా మనకి ఏం కనిపించలేదు. అదే ఈ స్పెట్స్ పెట్టి చూసాం అనుకోండి, మనకి ఇంటెల్ లెన్స్ అని క్లియర్ గా కనిపించింది అనమాట. సో అలాగే మనం ఈ స్పెట్స్ పెట్టుకున్నాం అంటే ముందు వచ్చి మనకి క్లియర్ గా కనిపిస్తాయి. అండ్ ఇది 100% యూవీ ప్రొటెక్టెడ్. ఇవి పెట్టుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటాయి. అంటే నాకు స్టైల్ గా ఉందో తెలియదు, కానీ మీకైతే ఖచ్చితంగా స్టైలిష్ గా ఉండిద్ది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది యూనిసెక్స్, అంటే అమ్మాయిలు వాడచ్చు, అబ్బాయిలు కూడా వాడచ్చు. సో గైస్, దీని బయింగ్ లింక్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ కింద
డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. అండ్ మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు 15 క్రాంతి అనే ప్రోమో కోడ్ యూజ్ చేశారంటే మీకు ఎక్స్ట్రా 15% ఆఫ్ కూడా వచ్చింది అనమాట. ఏ అఫీషియల్స్ అయితే వార్ టైంలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని పనిష్ చేయడం కోసం ఒక స్పెషల్ కోర్ట్ని ఏర్పాటు చేశారు. ఈ కోర్ట్ వార్ క్రైమ్స్ చేశారు అనే రీజన్తో యుద్ధం టైంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టోజో ఇంకో 6 మందికి ఉరిశిక్ష విధించింది. వీళ్లతో పాటు ఇంకో 16 మందికి జీవితకాలం ఖైదీ విధించారు. ఈ టోటల్ పీరియడ్లో అమెరికా కానీ ఎలైట్ పవర్స్ కానీ జపాన్ యొక్క ఎకానమీ డెవలప్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ జపాన్ యొక్క పొలిటికల్ సిస్టమ్ని పూర్తిగా మార్చేశారు. ఇలా జపాన్ని పనిష్ చేయటమే పనిగా పెట్టుకున్న అమెరికా మెల్లిగా జపాన్ యొక్క ఎకానమీని ఇంప్రూవ్ చేయటం స్టార్ట్ చేసింది. కానీ దీంట్లో అమెరికా స్వార్థం చాలా ఉంది. 1948 వచ్చేసరికి ప్రపంచ పాలిటిక్స్ లో చాలా మార్పులు రావటం స్టార్ట్ అయ్యాయి. మెయిన్ గా అమెరికాకి రష్యాకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. అండ్ అదే టైంలో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడంతో రష్యా అండ్ చైనా కలిసి అమెరికాని డామినేట్ చేయటం స్టార్ట్ చేశాయి. సో దీన్ని కౌంటర్ చేయడానికి పసిఫిక్ ఓషన్ లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి సౌత్ ఈస్ట్ ఏషియాలో సపోర్ట్ అవసరం పడింది. ఆ సపోర్ట్ జపాన్ నుంచి తీసుకోవాలి అని డిసైడ్ అయ్యింది అమెరికా. జపాన్ వైపు అమెరికా బిహేవియర్ మారిపోయింది. పనిష్మెంట్ ని పక్కన పెట్టి ఎకానమీ పరంగా జపాన్ ని డెవలప్ చేయాలి అని పనులు స్టార్ట్ చేసింది. అమెరికా లాంటి సూపర్ పవర్ సపోర్ట్ ఉండటంతో జపనీస్ ఇండస్ట్రీస్ అన్ని స్పీడ్ గా గ్రో అవటం స్టార్ట్ అయ్యాయి. 1953 వచ్చేసరికి 1937లో ఏ లెవెల్ ప్రొడక్షన్ జరిగేదో ఆ లెవెల్ కి జపాన్ ప్రొడక్షన్ రీచ్ అయింది. జస్ట్ 8 సంవత్సరాల్లో, ఐ రిపీట్, జస్ట్ 8 సంవత్సరాల్లో తమ పాత ఎకానమీని తిరిగి తెచ్చుకుంది జపాన్. జపాన్ ఎంత ఫాస్ట్ గా గ్రో అవటంలో అమెరికా చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ప్లే చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఆ టైంలో అమెరికా ఒకటి గట్టిగా ఫిక్స్ అయింది. ఈస్ట్ ఏషియాలో కమ్యూనిజం స్ప్రెడ్ అవ్వకుండా చేయటం ఎకానమీ పరంగా స్ట్రాంగ్ గా ఉండగలిగే జపాన్ వల్లనే అవుతుంది అని. సో అందుకే జపాన్ గ్రో అవటానికి హెల్ప్ చేసింది. జపాన్ లో ట్రేడ్ ఇండస్ట్రీ గ్రో అవ్వాలని జపనీస్ గూడ్స్ ని అమెరికా మార్కెట్ లోకి అలౌ చేసేది అమెరికా. అది కూడా జపాన్ కి ప్రాఫిట్ వచ్చేలాగా. ఇంతేకాదు జపాన్ లో జాబ్స్ క్రియేట్ చేయడం కోసం అమెరికా దాదాపు $1.9 బిలియన్ ని ఖర్చు చేసింది. ఈ $1.9 బిలియన్ లో 59% ఫుడ్ రూపంలో, 15% ని ఇండస్ట్రియల్ మెటీరియల్ అండ్ 12% ని ట్రాన్స్పోర్టేషన్ ఎక్విప్మెంట్ రూపంలో అందించింది అమెరికా. ఎకానమీ గ్రోత్ తో పాటు పొలిటికల్ గా కూడా అమెరికా జపాన్ కి హెల్ప్ చేసింది. జపాన్ గ్రోత్ లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ షిగేరు యోషిడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. జపాన్ లో జాబ్స్ పెంచడానికి ఈయన కొన్ని పాలసీస్ ని తీసుకొని వచ్చాడు. ఈ పాలసీస్ ని యోషిడా డాక్ట్రైన్ అని అంటారు. ఈ పాలసీస్ తో జపాన్ కి అమెరికాకి ఉన్న రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ చేశారు యోషిడా. 1949 జపాన్ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ ని ఇంక్రీజ్ చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనే కొత్త మినిస్ట్రీని క్రియేట్ చేశారు. ఈ MITI గవర్నమెంట్ ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తో కోఆపరేట్ అయ్యేలా చేసి ఎకనామిక్ గ్రోత్ జరిగేలా చేస్తుంది. ఇంతేకాదు ఈ MITI హెవీ ఇండస్ట్రీస్ ని, ఎక్స్పోర్ట్స్ ని బాగా ప్రమోట్ చేసి జపాన్ కి రెవెన్యూ పెంచుతుంది. అమెరికా విషయం పక్కన పెడితే జపాన్ యొక్క ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ కి 1950 నుంచి 1953 వరకు జరిగిన కొరియన్ వార్ బాగా హెల్ప్ చేస్తుంది. యుద్ధం టైంలో యునైటెడ్ నేషన్స్ యొక్క మిలిటరీ జపాన్ ని బేస్ గా వాడుకున్నాయి. సో జపనీస్ ఇండస్ట్రీస్ కి బాగా పని దొరికింది. యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్మీస్ కోసం గూడ్స్, సప్లైస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎకానమీని ఇంకా పెంచుకున్నాయి జపనీస్ ఇండస్ట్రీస్. అండ్ దీంతో పాటు జపాన్ యునైటెడ్ నేషన్స్ కి మిలిటరీ బేస్ కావటం అండ్ అమెరికాకి బాగా క్లోజ్ అవటంతో వాళ్ళకి సెక్యూరిటీ గురించి పెద్ద భయం లేదనమాట. అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ మిలిటరీ ఉంది అండ్ అటు అమెరికా కూడా చాలా క్లోజ్ గా ఉంది కాబట్టి సెక్యూరిటీ విషయంలో ఎలాంటి దిగులు లేదు. సో ఈ సెక్యూరిటీ పెంచుకోవడానికి వాళ్ళు డబ్బులు కానీ లేకపోతే టైం కానీ పెద్దగా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో జపాన్ ఏం చేసిందంటే ఆ టైం ని, ఆ మనీని వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఇలా కొరియన్ వార్ జపనీస్ ఇండస్ట్రీస్ డెవలప్ అవడంలో బాగా హెల్ప్ అయింది. రెండో ప్రపంచ యుద్ధం టైంలో జపాన్ వాళ్ళ ఇండస్ట్రీస్ అన్ని నాశనం అయిపోయాయి. సో ఇప్పుడు వాళ్ళు కంట్రీని రీబిల్డ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ కొత్తగా ఈ ఇండస్ట్రీస్ అన్ని మళ్ళీ కట్టాలి కాబట్టి వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ ఇండస్ట్రీస్ అన్ని కొత్త టెక్నాలజీతో కట్టేశారనమాట. ఈ ఇండస్ట్రీస్ అన్నిటిని కొత్త టెక్నాలజీతో ఫ్రెష్ గా స్టార్ట్ చేసే అవకాశం జపాన్కి లభించింది. అండ్ ఆ అవకాశాన్ని జపాన్ వాళ్ళు కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారు. 1959లో గవర్నమెంట్ హోమ్ మార్కెట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ని హై టెక్నాలజీ గూడ్స్ మీద ఎక్కువ
ఫోకస్ పెట్టాలి అని ఆర్డర్ వేసింది. టెక్నాలజీ తర్వాత జపనీస్ గవర్నమెంట్ ప్రజల యొక్క ఇన్కమ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. దీంట్లో భాగంగానే 1960లో ఇన్కమ్ డబులింగ్ ప్లాన్ అనే కొత్త ప్లాన్ ని తీసుకొని వచ్చారు. జస్ట్ ప్లాన్ ని తీసుకొని రావటమే కాదు, దాన్ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి ప్రజల యొక్క ఇన్కమ్ డబుల్ అయ్యేలాగా చేశారు. జస్ట్ 10 సంవత్సరాల్లోనే ప్రజల యొక్క ఇన్కమ్ డబుల్ అయిపోయింది. ప్రజల ఇన్కమ్ డబుల్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే ఇన్కమ్ పెరుగుతుందో ఇండస్ట్రియల్ గూడ్స్ కి డిమాండ్ పెరుగుతుంది. ఇండస్ట్రియల్ గూడ్స్ కి డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది, అండ్ అప్పుడు అది ఎకానమీకి బాగా హెల్ప్ అవుతుంది. మెల్లిగా జపనీస్ ప్రోడక్ట్స్ కి ఫారిన్ మార్కెట్ లో డిమాండ్ పెరిగిపోయింది. హై క్వాలిటీ రియలబిలిటీతో ఒక యూనిక్ ఐడెంటిటీతో అందరిని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో జపనీస్ ఎక్స్పోర్ట్స్ లో చాలా గ్రోత్ వచ్చింది. 1960s లో జపనీస్ ఎక్స్పోర్ట్స్ యాన్యువల్ గా 15% గ్రో అయ్యాయి. 1972కి జర్మనీని వెనక్కి నెట్టేసి ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా జపాన్ మారిపోయింది. జపనీస్ ఇండస్ట్రీస్ షిప్ బిల్డింగ్, రేడియోస్, టెలివిజన్, కెమెరాస్, స్టీల్, మోటార్ సైకిల్స్, మోటార్ కార్స్, టెక్స్టైల్స్ లో స్పెషలిస్ట్ గా మారిపోయాయి. జపనీస్ బ్రాండ్స్ ఉన్న వస్తువులకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. జపాన్ యొక్క ఈ ర్యాపిడ్ గ్రోత్ లో అక్కడ వచ్చే గవర్నమెంట్స్ పాత్ర కూడా చాలా ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా స్టేబుల్ గా ఉంది. డెవలప్మెంటే మెయిన్ గోల్ గా పనిచేసే గవర్నమెంట్స్ ఉండటంతో జపాన్ కి ఈ గ్రోత్ వచ్చింది. ఆ టైంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డిపి బాగా డామినెంట్ పొలిటికల్ పార్టీగా ఉండేది. ఈ పార్టీ సాంప్రదాయ పద్ధతిని మెయింటైన్ చేస్తూ ప్రో బిజినెస్ క్యారెక్టర్ తో ఉండేది. ప్రో బిజినెస్ అంటే ఎలాంటి ట్యాక్స్లు తీసుకోకుండా బిజినెస్ ని సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ ఎల్డిపి పార్టీకి రైతుల సపోర్ట్ కూడా ఉండేది. ఫార్మర్స్ ఈ పార్టీకి సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏదైనా సోషలిస్ట్ పార్టీ పవర్లోకి వస్తే వాళ్ళ ల్యాండ్స్ ని మొత్తం గవర్నమెంట్ కిందకి మార్చేస్తుంది. ఎల్డిపి పార్టీ అలా చేయదు కాబట్టి ఎల్డిపికి ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఈ సపోర్ట్ తో ఎల్డిపి 1952 నుంచి 1993 వరకు కంటిన్యూస్ గా పవర్ లో ఉంటూ వచ్చింది. పవర్ ఉన్నంత కాలం ఎల్డిపి జపాన్ యొక్క ఎకానమీ రైజ్ చేయడంలో చాలా కృషి చేసింది. జపాన్ ఇంత మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా మారటానికి ఇంకో మెయిన్ రీజన్ ఎడ్యుకేషన్. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్స్ బెటర్ లైఫ్ ఇండెక్స్ ఫర్ ఎడ్యుకేషన్ లో జపాన్ వరల్డ్ లోనే టాప్ లో నిలిచింది. ప్రపంచంలోని బెస్ట్ యూనివర్సిటీస్ లో కొన్ని జపాన్ లోనే ఉన్నాయి. జపాన్ టెక్నాలజీలో ఎంత ముందు ఉండటానికి మెయిన్ రీజన్ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమే. ఎడ్యుకేషన్ తో పాటు జపాన్ లోని వర్క్ కల్చర్ కూడా జపాన్ యొక్క ఎకనామిక్ గ్రోత్ కి బాగా హెల్ప్ అవుతుంది. అఫ్ కోర్స్ జపాన్ లో పనిచేసే టైం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఎంప్లాయీస్ బాగా అలిసిపోతారు అని క్రిటిసిజం కూడా బాగా ఉన్నా కానీ అక్కడ కంపెనీస్ ఎంప్లాయీస్ కి జాబ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయి అండ్ ఈ లాంగ్ వర్కింగ్ అవర్స్ వల్లనే వాళ్ళ ఎకానమీ ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. బట్ రీసెంట్ గా ఈ లాంగ్ వర్కింగ్ అవర్స్ ని తగ్గిస్తూ షార్ట్ అవర్స్ లోనే బాగా ఎఫిషియెంట్ గా పనిచేసేలా తమ ఎంప్లాయీస్ ని ట్రైన్ చేస్తున్నాయి జపనీస్ కంపెనీస్. సో ఇవి జపనీస్ కంపెనీస్ ఇంత ర్యాపిడ్ గా గ్రో అవడానికి మెయిన్ రీజన్స్. సో ఎకానమీ పరంగా ఎలా రికవర్ అయింది అనేది ఇప్పటి వరకు చూసాం. కానీ జపాన్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ గా ఎలా మారిందో చూద్దాం. యుద్ధం తర్వాత అంటే 1950s లో జపాన్ నార్మల్ అవ్వడానికి టైం తీసుకుంది. ఆ తర్వాత 1953 నుంచి 1965 వరకు ఎకానమీని బూస్ట్ చేసుకుంది. ఈ 12 సంవత్సరాల్లో జపాన్ యొక్క జీడిపి 9% కంటే ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది. 1965 లో ఈ సెక్టార్స్ నార్మల్ గా కంటే 41% ఎక్కువ ఎంప్లాయీస్ కి జాబ్స్ ఇవ్వటం స్టార్ట్ చేశాయి. ముందున్న సైనికులందరూ ఈ సెక్టార్స్ లో జాయిన్ అయ్యారు. సో వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ డిసిప్లైన్డ్ వర్క్ ఫోర్స్ ఈ సెక్టార్స్ కి లభించింది. అండ్ ఈ వర్క్ ఫోర్స్ వల్లనే జపాన్ ఒక స్ట్రాంగ్ ఎకానమీ ఉన్న కంట్రీగా మారిపోయింది. ఒకప్పుడు అమెరికా లాంటి కంట్రీ దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్న జపాన్ ఇప్పుడు అండర్ డెవలప్డ్ లో ఉన్న కంట్రీస్ కి హెల్ప్ చేసే స్థాయికి వచ్చింది. న్యూక్లియర్ బాంబింగ్స్ ఇప్పటికీ వాళ్ళ ప్రజల మీద ప్రభావం చూపిస్తున్న కానీ వాటన్నిటిని పక్కకు నెట్టి ఎకానమీ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారింది. అమెరికా యొక్క హెల్ప్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ తో పాటు జపాన్ గవర్నమెంట్స్ అండ్ అక్కడ ప్రజలు కష్టపడే మైండ్ సెట్ వాళ్ళ డెవలప్మెంట్ కి కారణమయ్యాయి. ఒకప్పుడు అటామిక్ బాంబింగ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కి బాగా పాపులర్ అయిన జపాన్ ఈ రోజు ఫ్యూచర్ టెక్నాలజీకి స్ట్రాంగెస్ట్ ఎకానమీకి ఫేమస్ అవుతుంది. జపాన్ యొక్క జర్నీ
చాలా ఇన్స్పిరేషనల్. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో జపాన్ అని కామెంట్ చేయండి. సో గైస్, దీని బయింగ్ లింక్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. అండ్ మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు 15 క్రాంతి అనే ప్రోమో కోడ్ యూస్ చేశారంటే మీకు ఎక్స్ట్రా 15% ఆఫ్ కూడా వచ్చింది అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. బై బాయ్.